సో ఇప్పుడు చెప్పండి, ఎవరు నిజమైన క్రిస్టియన్స్? బాప్తిజమము పొందిన వాళ్ళ, దేవుని వాక్యానికి లోబడి బ్రతుకుతూ దేవుని బిడ్డలుగా సాక్ష్యమిచ్చువారా? దేవుని బిడ్డలుగా మనమండి. నేను చెప్పేది ఒకటే, హృదయ పరివర్తన లేని 99 గొర్రెల కంటే హృదయ పరివర్తన కలిగిన ఒక్క గొర్రె విషయంలో తండ్రి దేవుడు సంతోషపడుతున్నాడు. అంటే హృదయ పరివర్తన లేని 99 క్రైస్తవుల కంటే పరిశుద్ధత లేని, వినయము లేని, విధేయత లేని, విశ్వాసము లేని, దైవ భయము లేని, దైవ నమ్మకము లేని, దైవ భక్తి లేని 99 క్రైస్తవుల కంటే వినయము, విధేయత, విశ్వాసము, భక్తి, దైవ జ్ఞానము కలిగిన, పవిత్రత కలిగిన ఒక్క క్రైస్తవుడి విషయంలో భగవంతుడు సంతోషపడతాడు. మరి నువ్వు ఆ ఒక్క క్రైస్తవుడువా?